అనేక రకాల ఆటంకాలు వస్తాయి. ఇంకొకటి ఆత్మశాంతి కలగాలన్నా కూడా బేతాళుడి అనుగ్రహం ఉండాలి. అది బేతాళుడి విశిష్టత. శివతత్వంలోనే బేతాళుడు ఉన్నాడు కాబట్టి బేతాళుడు భయపెట్టే అంత దేవత కాదు, అనుగ్రహించే స్వామి. మన మనశ్శాంతి, పితృదేవతల శాంతి, పితృదేవతలకి ఆత్మశాంతి కలిగించేది కూడా బేతాళుడే. మనం శ్మశాన ప్రదేశంలో ఏవైతే మన పెద్దలకి పూర్వీకులకి పెడతామో వాళ్ళందరినీ మళ్ళీ మీరు ఏదైతే వాళ్ళకి తృప్తి కోసం పెడతారో అక్కడికి తీసుకురావాలి అంటే బేతాళుడే సాధ్యం. ಅಗೋರಿ ಚಂದ್ರನಾಥ್ ಅಂತ. ಇಲ್ಲಿ ಐವರಲ್ಲಿ ಗ್ರಾಮ ಮಜಲ ಗಂಗಾಪುರದಲ್ಲಿ ಬೇತಾಳ 108 ಅಡಿ ಪ್ರತಿಷ್ಠಾಪನೆ ಮಾಡಿದ್ದೀನಿ. ಆಮೇಲೆ ಕಾಲಭೈರವ ಮಾಡಿದ್ದೀನಿ, ಕಾಟೇರಮ್ಮ ಮಾಡಿದ್ದೀನಿ, ಪ್ರತಿಂಗರ ಮಾಡಿದ್ದೀನಿ, ಪಾರ್ವತಿ ದೇವಿ ಮಾಡಿದ್ದೀನಿ, ಮಹಾ ಕುಟಿಚೇತನ್ ಮಾಡಿದ್ದೀನಿ, ವಿಷ್ಣುಮಯ ಚೇತ ಮಾಡಿದ್ದೀನಿ, ನಾಗಮ್ಮ ದೇವರು ಎಲ್ಲ ಪ್ರತಿಷ್ಠಾಪನೆ ಇವತ್ತಿದೆ ಸರ್. ನಮ್ಮ ದೇವಸ್ಥಾನದಲ್ಲಿ ವಿಶೇಷ ಪೂಜೆ ಅಂದ್ರೆ ಅದೇ 3 ದಿನ ನಡೀತಾ ಇರೋ ವಿಶೇಷ ಪೂಜೆ ಅಂದ್ರೆ ಇದು. ಇವತ್ತು ಬಂದ್ಬಿಟ್ಟು ಮಹಾ ಕುಂಭಾಭಿಷೇಕ ನಡೀತಾ ಇದೆ ಬೇತಾಳ 108 ಅಡಿದು. ಬೇತಾಳ ಸಿದ್ಧಿ ಮಾಡಿರೋದಕ್ಕೆ ನಮ್ ಕನ್ಸಲ್ ಬಂದು ಹೇಳ್ತರು ಈ ತರ ಪ್ರತಿಷ್ಠಾಪನೆ ಮಾಡಿ ಅಂತ, ಅದಕ್ಕೆ ಪ್ರತಿಷ್ಠಾಪನೆ ಮಾಡಿದ್ದೀನಿ ಸರ್. ನಮ್ಮ ಭಾರತದಲ್ಲಿ ಎಲ್ಲ ಎಲ್ದಿರೋ 108 ಅಡಿ ಪ್ರತಿಷ್ಠಾಪನೆ ಫಸ್ಟ್ ಮೊದಲ ಬಾರಿಗೆ ನಾನೇ ಮಾಡಿರೋದು ಸರ್. ಅದೊಂದು ದೇವ್ರು ಸರ್, ಎಲ್ಲರೂ ಗಾಳಿ ಧೂಳಿ ಅಂತಾರೆ, ಅದು ನಮ್ಗೊಂದು ದೇವ್ರು ಅಂತ ನಾವು ಭಾವಿಸ್ಕೊಂಡು ಪೂಜೆ ಮಾಡ್ತಾ ಇದೀವಿ. ಅದಕ್ಕೊಂದು ಏನ್ ಸರ್ ಸ್ಪೆಷಲ್ ಯಾವುದೇ ಭಕ್ತಾದ್ರು ಬಂದ್ರು ಎಲ್ಲಾ ಪ್ರಾಬ್ಲಮ್ ಕ್ಲಿಯರ್ ಮಾಡ್ತೀವಿ ಸರ್ ಈ ದೇವಸ್ಥಾನದಲ್ಲಿ. ಗಾಳಿ ಧೂಳಿ ಮಾಟ ಮಂತ್ರ ಮೋಡಿ ಆಮೇಲೆ ಏನಾದ್ರು ಪ್ರಾಬ್ಲಮ್, ಮನೆ ಪ್ರಾಬ್ಲಮ್ ಇದ್ರೂ ಏನೇ ಇದ್ರೂ ಕ್ಲಿಯರ್ ಮಾಡ್ತೀವಿ ಸರ್.
ಕಾಟಲಗಿ ವಾರು ಮಮ್ಮ ತಾಯ ಮಗು ಮಾರಿ ನೀ ಕಣ್ಣ ನೂರ ಮಾರಿ ಮುತ್ತೆ ಅಮ್ಮ ಮಗು ಮಾರಿ ಕಾಟಲಗಿ ವಾರು ಮಮ್ಮ ತಾಯ ಮಗು ಮಾರಿ ಅಮ್ಮ ಸಮಯ ಪೂರ ನಾಯಕಿಯೇ ಅಮ್ಮ ಮಗು ಮಾರಿ ಅಮ್ಮ ಸಮಯ ಪೂರ ನಾಯಕಿಯೇ ಅಮ್ಮ ಮಗು ಮಾರಿ ಅಂಡ ಸಾವಿತ್ತೆ ಕಣ್ಮ ಪೂರ್ವಂ ತಾಯ ಮಗು ಮಾರಿ ಅಂಡ ಸಾವಿತ್ತೆ ಕಣ್ಣ ಪೂರ್ವಂ ತಾಯ ಮಗು ಮಾರಿ ಅಮ್ಮ ಅಂಜ ತಲೆ ನಾಗಮಮ್ಮ ಯಾಯಿ ಮಗು ಮಾರಿ ಅಮ್ಮ ಅಂಜ ತಲೆ ನಾಗಮಮ್ಮ ಯಾಯಿ ಮಗು ಮಾರಿ ಅಂಡ ಆಡಿ ಶಿವಣ್ಣಾಯಕಿಯ ತಾಯ ಮಗು ಮಾರಿ ಅಂದ ಆದಿ ಶಿವಣ್ಣಾಯಕಿಯ ತಾಯ ಮಗು ಮಾರಿ ಒನ್ನುಗುಟಿಯಿಲೆ ಮಂಜ ಕುಂಗು ಯಮ್ಮ ಮಗು ಮಾರಿ ಒನ್ನುಗುಟಿಯಿಲೆ ಮಂಜ ಕುಂಗು ಯಮ್ಮ ಮಗು ಮಾರಿ. నమస్కారము. మేము ఆంధ్రప్రదేశ్లో రకరకాల క్షేత్రాల నుంచి పీఠాల నుంచి ఇక్కడ ఈ కోలార్ జిల్లా అయినవల్లి గ్రామంలో గంగాపురం గ్రామంకి విచ్చేయటం జరిగింది. ఇక్కడ ఈ క్షేత్రం చంద్రునాథ గోరి గారు మమ్మల్ని ఆహ్వానించారు. ఈ క్షేత్రంలో జరిగే ఈ మహోన్నతమైన దేవతల ప్రతిష్టకు మేము ఇచ్చేసాము. ఇక్కడ అఘోరీలు, అలాగే నాగసాధువులు, ఉపాసకులు, పీఠాధిపతులు, సాధువులు ఇట్లా రకరకాల ప్రాంతాల నుంచి లోక కళ్యాణార్థం ఈ ప్రతిష్టకు వచ్చి ఇక్కడ దేవతామూర్తులందరికీ కూడా వారి వారి జపశక్తిని, సంకల్ప శక్తిని, వాళ్ళ అనుష్ఠాన శక్తిని కూడా ఇక్కడ దేవతలకి ఆవాహన చేసి ప్రాణప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ క్షేత్రంలో మన ఇండియాలోనే ఇది మొట్టమొదటి విగ్రహం. బేతాళుడు ఎక్కడా కూడా ఇంత ఎత్తైన బేతాళుడి విగ్రహ ప్రతిష్ఠ ఇంతవరకు జరగలేదు. అట్లానే ఇక్కడున్న దేవతలంతా కూడా భద్రకాళి అమ్మవారు ఈ క్షేత్రాన్ని ఎవరైతే సమస్యలు ఉన్న వాళ్ళు ఉంటారో, కళ్యాణ సమస్య, సంతాన సమస్య, అనారోగ్య సమస్య, ఆర్థిక సమస్య, ఉద్యోగ సమస్య, విదేశీయానము, మీ భూ వివాదాలు, ఇట్లాంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ క్షేత్రంలో నిద్ర చేస్తే ఇక్కడ ఉండే అమ్మవారు భద్రకాళి ప్రథమ దేవత, ప్రథమ ఆలయం. ఆ అమ్మవారు స్వప్న సాక్షాత్కారం చేసి ఆ అమ్మవారే మీ కలలో కనిపించి మీ సమస్యకు పరిష్కారం ఇక్కడే చూపించి ఆ సమస్య నెరవేరేటట్టు చూసేంత శక్తి గల అమ్మవారు ఈమె. అలాగే ఇప్పటి వరకు చాలా మంది సమస్యలు పోయిన వాళ్ళు ఇక్కడ మీ మధ్యలోనే ఉన్నారు. ఇంకోటి, ఈ లోక కళ్యాణార్థం మేము రకరకాల చోట్ల నుంచి వచ్చి ఈ క్షేత్రంలో 3 రోజుల నుంచి కూడా ఈ పరిసర గ్రామ ప్రజలు, ఇక్కడ ఉండే ఈ జిల్లా ప్రజలంతా కూడా సుఖశాంతులతో, ఆయుర ఆరోగ్యాలతో, పాడి పంటలతో తులతూగాలని లోక కళ్యాణార్థం ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అట్లానే ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు ఈ చంద్రునాథ గోరి గారికి, ఇంత మహత్తర కార్యక్రమంలో మాకు అవకాశం కల్పించినందుకు మనస్ఫూర్తిగా అందరికీ అందుబాటులో క్షేత్రాన్ని అభివృద్ధి చేసే విధంగా ముందుకు నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జై శ్రీరామ్. మేము నల్లమల ఫారెస్ట్ లో తిరుగుతూ ఉంటాము. నల్లమల ఫారెస్ట్ లో, ఆంధ్రప్రదేశ్ నల్లమల ఫారెస్ట్ లో 60% ఫారెస్ట్ మేము తిరిగాము. ప్రతి ఒక్కరికి కూడా ఆశ్రమాలు, పీఠాలు ఉన్నాయి. అనుష్ఠానము ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాము. సేవా కార్యక్రమాలు, అన్నదానము, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంటాము. ఇక్కడ ఆహ్వానం మేరకు వచ్చి ఇట్లా ఈ అమ్మవార్లు ఈ దేవతా ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.